ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పృథ్వన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ మీద జరుగుతున్నటువంటి దాడిని ఖండిస్తూ నేను కూడా ఒక ఆడబిడ్డగా, తెలంగాణ ఆడబిడ్డగా ఖండిస్తున్నా. ఎందుకంటే సారు చెప్పినటువంటి మాటలు, సారు చెప్పినటువంటి స్పీచ్లు కానీ, సందేశాలు కానీ వినుకుంటూ అనేక సందర్భాల్లో యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటా. సార్ చాలా మంచి మంచి విషయాలు చెప్తుంటారని, ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని చూస్తూ ఉంటా. అదేవిధంగా ఈ మధ్యలో తులసక్క వీడియోలు కూడా ఎక్కువ చూస్తుంటా అన్నమాట. తమ్ముడు ఇందాక సూర్య చెప్పిండు, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు. నిజాలు మాట్లాడితే ఎవరైనా సహించారు, నిజం మాట్లాడితే ఎవరైనా ఒప్పుకోరు. కానీ నిజం అనేది ఎప్పటికీ ప్రజల మధ్యలో తిరుగుతూనే ఉంటుంది. అబద్ధం అతికినట్టు చెప్పినా నిజం అనేది ఎప్పటికైనా బయటపడుతుంది అంటారు కదా. ప్రశ్నించడం అంటేనే తెలంగాణ. ప్రశ్న కేర్ ఆఫ్ తెలంగాణ ప్రజలు. అంతకుముందు ప్రశ్నించి కొట్లాడి మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు పాడి, మా పాటలతోని సంధ్యక్క చెప్పినట్టు, తులసక్క చెప్పినట్టు ఎన్నిసార్లు తిడుతుంటే మేము ఆపలేకపోయినామని అక్క చెప్తుంటే, మా పాటల ద్వారా అసలు ఎట్లా తిట్టినామంటే నాకు అక్క చెప్తే ఒక పాట గుర్తుకొచ్చింది. హీరో అనుకుంటే చిరంజీవి, నువ్వు జీరో అయితేవి చిరంజీవి అని చెప్పి అసలు ఎట్లా తిడుతుంటామంటే ఉద్యమంలో పాటలు, చాలా పాటల రూపంలో, మాటల రూపంలో తిట్టి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రాంతాలుగా విడిపోదాం, అన్నదమ్ములుగా కలిసి ఉందామని చెప్పే నినాదం, నీళ్లు నిధులు నియామకాలు అన్నీ ఆగమైతున్నాయి, మీ పెత్తనం మా మీద ఏందని చెప్పి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఇప్పుడు కూడా మళ్ళీ ప్రశ్నించే గొంతుల్ని అణిచివేయాలని చూస్తూ ఊరుకునే తెలంగాణ సమాజం కాదు, తెలంగాణ ప్రజలు కాదు, ఇక్కడ ఉన్న యువత కానీ, విద్యార్థులు కానీ, మేధావులు కానీ, ప్రజా సంఘాలు కానీ అందరూ కూడా ప్రశ్నించే గొంతులని అణచివేయాలని చూస్తూ ఎవరు ఊరుకోరు లేరు. ఖబర్దార్ అని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జర్నలిస్టుల మీద మొన్న అంతకుముందు కూడా అన్న కేవీఆర్ అన్న జర్నలిస్టుల మీద కానీ అనేక ప్రశ్నించే గొంతుల మీద ఎప్పుడు కూడా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఆ దాడులన్నీ ఖండిస్తూ ఉద్యమంలో మేము వాడుకున్న పాటలు చాలా ఉన్నాయి. గోరటెంకన్న రాసిన పాట మీకు అందరికీ తెలుసు. ఇద్దరం విడిపోతే భూమి బద్దలైతుందా, ఇండియా పాకిస్తానోల ఇనుప కంచబడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, ఇడ్లీ బండి అడ్డ జాగ మీర నిలుపుకోవచ్చు అని ఇట్లాంటి పాటలు అనేక పాటలు పాడుకున్నాం. అదేవిధంగా జర్నలిస్టుల మీద కూడా ఇప్పుడు జరిగినట్టు అప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా విలేకరుల మీద దాడులు జరిగినప్పుడు మా కోదార్సినన్న రాసిండు, జర్నలిస్ట్ అన్నా జనం నడిసే బాట నీది, అన్నమాయన్న ఆత్మగల్లా మనసు నీది. అందరు వాడండి నాతో పాటు. జర్నలిస్ట్ అన్నా జనము నడిసే బాట నీది, అన్నమాయన్న ఆత్మగల్లా మనసు నీది. అన్నమాయన్న ఆత్మగల్లా మనసు నీది. ఘర్షణ సంఘర్షణవుతావు, గగన గర్జన మెరుపువైతావు, నిత్యము ప్రజల కోసం హక్కులడిగే శక్తివైతావు. జర్నలిస్ట్ అన్నా జనము నడిసే బాట నీది, అన్నమాయన్న ఆత్మగల్లా మనసు నీది. సమాజాన్ని చక్కబెట్టే అక్షర సైనికుడు లెక్క, నిర్బంధం నీడలోన నిజము కోసం పోరాటం. సమాజాన్ని చక్కబెట్టే అక్షర సైనికుడి లెక్క, నిర్బంధం నీడలోన నిజము కోసం పోరాటం. రాజకీయ నేతలను రంగు పులిమి ఆరేస్తావు, రాత్రి పగలు తేడలేక అలుపు ఎరగని డ్యూటీ చేస్తావు. ప్రభుత్వాలను ఎదిరించి నిగ్గదీసే నిప్పువైతావు, ప్రజల పక్షం గొంతువయ్యి పాలకుల భరతం పడతావు. అన్నమాయన్న జర్నలిస్ట్ అన్నా ఆత్మగల్లా మనసు నీది, జర్నలిస్ట్ అన్నా జనము నడిసే బాట నీది, అన్నమాయన్న ఆత్మగల్లా మనసు నీది. ఇట్లా అరచేతితో
సూర్యుని ఆపలేరు, బంతిని ఎంత స్పీడ్గా కొడితే అంతే స్పీడ్గా వెనుకకు వస్తుంది అన్నట్టు ఇక్కడ ప్రశ్నించే గొంతులని అణచివేస్తే మరింత ప్రశ్నించే గొంతులు ఇంకా కొత్త కొత్తలు పుట్టుకొస్తారని చెప్పి మీ ఆగడాలని, మీ అణచివేతని ఖచ్చితంగా ఎండగట్టే రోజులు వస్తాయి. మళ్ళీ తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో అట్లాంటి ఉద్యమాన్ని చూడాలనుకుంటే, రుచి చూడాలనుకుంటే ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో మీరు ఇట్లా చేస్తుంటే కుక్క కాడకి చెప్పదెబ్బ అంటారు కదా, మేము అట్లానే చేసి చూపిస్తాం బిడ్డ. ఖబర్దార్. జై తెలంగాణ. వేదిక మీద ఉన్న ఉద్యమకారులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి తెలంగాణ బిడ్డలకి తెలంగాణ ఉద్యమ అభివందనాలు. ఈరోజు మరి క్రాంతి దళ్ ప్రెసిడెంట్ అయినటువంటి మన పృథ్వీరాజ్ గారి వాళ్ళ ఆంధ్ర వాళ్ళ ఇనుప బూట్లో ఇంకెంత కాలం. నిజంగా ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చి 12.5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇంకా నిజంగా ఆంధ్ర ఇనుప బూట్ల కాళ్ళ కిందనే ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ కనీసం మనం స్వేచ్ఛగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి లేదు, స్వేచ్ఛగా విశ్లేషణ చేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనబడటం లేదు. తెలంగాణ ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వచ్చింది, దేనికోసం వచ్చింది, ఎవరి బాగు కోసం వచ్చింది, ఎవరు ఆస్తులు పెంచుకోవడం కోసం వచ్చింది, ఎవరి వ్యాపారాల కోసం వచ్చింది అనేది ఇవాళ ప్రశ్నగానే మిగిలింది. నిజంగా 12.5 ఏళ్ళైనా తెలంగాణలో 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి కేసీఆర్ గారి చేతుల్లో మరి అధికారం పెడితే 10 ఏళ్ళు ఆయన కూడా ఆంధ్ర వాళ్ళతో కలిసే పనిచేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు 2.5 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా అదే పద్ధతిలో మరి అంటే ఆంధ్ర వాళ్ళ మెప్పు పొందడానికే ఈ తెలంగాణ వచ్చిందా అని అనిపిస్తూ ఉంది. తెలంగాణ పేరుకైతే వచ్చింది కానీ అధికారం మాత్రం నడవాలంటే ఆంధ్ర వాళ్ళ మెప్పు కోసం. దానికి నిదర్శనమే అమీర్పేటలో ఇందాక మన జర్నలిస్ట్ మిత్రులు చెప్పిండ్రు. ఇందాకనే మరి మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ విగ్రహం పెడతా ఉన్నారు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టాల్సినటువంటి అవసరం తెలంగాణలో ఏమొచ్చింది? ఇవాళ తెలంగాణ కొరకు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిండ్రు, జీవితం త్యాగం చేసిండ్రు, ఎన్నో బ్రతుకు త్యాగాలు, కుటుంబ త్యాగాలు చేసినటువంటి తెలంగాణ బిడ్డల ముచ్చటైతే లేదు కానీ ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు పెడతా ఉన్నారు ఇవాళ. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణలో మరి తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ గౌరవం మీద, తెలంగాణ ఆత్మ గౌరవం మీద ఇవాళ ఎవరు కూడా అంటే ఈ రాజకీయ నాయకులని డగ్గులు బాజీ రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని ఆంధ్రలో మేము ఇంకా పెత్తనం చేస్తూ ఉంటే తెలంగాణ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ వేదిక నుండి ఈ తెలంగాణ రాజకీయ నాయకులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆంధ్ర బిడ్డల మీద మాకు ఎటువంటి కోపం లేదు. ఇవాళ ఆంధ్ర నాయకులు తెలంగాణ వచ్చి 12.5 ఏళ్ళైనా కూడా విషయం కక్కుతా ఉన్నారు. ఇవాళ ఆంధ్ర వాళ్ళకి ఒకవేళ సపరేట్ అవ్వడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏందని చెప్పి కూడా ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ 12.5 ఏళ్ళైంది. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్లో ప్రధానమంత్రి గారితో సహా తెలంగాణ మీద విషం కక్కుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటే ఈ రాజకీయ నాయకులు, మా తెలంగాణ రాజకీయ నాయకులు ముసుగులేసి ఇంట్లో పడుకుంటున్నారు తప్ప తెలంగాణ మీద జరుగుతున్నటువంటి అస్తిత్వ పోరాటం మీద, ఆత్మ గౌరవం మీద, మాట్లాడే మాటల మీద కనీసం నోరు విప్పేటువంటి పరిస్థితి ఈ రాజకీయ నాయకులకు లేదు. ఇవాళ తెలంగాణ రాజకీయ నాయకులకు చెప్పదలుచుకున్నాం. ఇవాళ మీరు అదే విధంగా మీ పదవుల కోసమో, మీ అధికారం కోసమో మీరు ఆంధ్ర వాళ్ళ పెట్టుబడిదారుల మోచేతిని దాక్కుంటూ ఇంకా మీరు ఆంధ్ర భజన చేస్తూ ఆంధ్ర మెప్పు పొందాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఇంటికి పంపించే ఖచ్చితంగా తెలంగాణ బిడ్డలు మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని చెప్పి కూడా ఇవాళ తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఆంధ్ర అస్తిత్వం మీద ఎవరు కూడా ఇవాళ నాగేశ్వరరావు గారు అన్న మాట మీద ఇవాళ విశ్లేషణ మీద తప్పేముంది? ఇవాళ మీ ఆంధ్రాలో ఆ తెలంగాణ వస్తే మరి మొత్తం నక్సలైట్ల రాజ్యం అవుతుంది, కరెంట్ ఉండడు, నీళ్లు ఉండదని చెప్పి ఎన్నో విశ్లేషణ చేసిండ్రు. మరి అప్పుడు మేము ఏమైనా మాట్లాడినామా? కాబట్టి ఒక విశ్లేషణ చేసిండ్రు ఆయన. అంత మాత్రాన ఇవాళ అజ్ఞానంగా, మూర్ఖంగా ఆయన మీద దాడి చేయడం అనేది సోషల్ మీడియాలో ఇది ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సినటువంటి విషయం. కాబట్టి తప్పకుండా ఇవాళ తెలంగాణ వచ్చింది, ఆంధ్ర ఇవాళ తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ కోసం మాట్లాడరు అనేది అనుకుంటే మాత్రం తెలంగాణ రాజకీయ నాయకులకి, ఆంధ్ర రాజకీయ నాయకులకు కలిపి చెప్తా ఉన్నాం. ఇవాళ మాకు తెలంగాణ వచ్చింది కానీ సామాజిక తెలంగాణ రాలేదు, భౌగోళిక తెలంగాణ వచ్చింది కానీ మా భోజన తెలంగాణ రాలేదు. దానికోసం మా పోరాటం మిగిలే ఉంది.
ఉంది. మా అస్తిత్వం మీద మీరు ఎవరు కూడా దాడి చేయాలని చేసి ప్రయత్నం చేస్తే, ఎవరు ఏ సంఘాల్లో ఉన్నా కూడా మేము అందరం కూడా మళ్ళీ ఒకటిగా వచ్చి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మరి సోదరుడికి పృథ్వీరాజ్ గారికి తెలంగాణ ఉద్యమ అభివందనాలు తెలుపుతూ జై తెలంగాణ.